అర్చకులకు 10,000 నుంచి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష. మరి అట్లానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపు 9,151 కోట్ల కేటాయింపుల్ని అదనంగా తీసుకురావడం జరిగింది రైల్వే బడ్జెట్లో అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లానే పన్నుల వాటాని కూడా గతంలో కన్నా ఎక్కువగా 5,776 కోట్ల రూపాయలను ఈరోజు కేంద్రం నుంచి సాధించుకున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం అధ్యక్ష. ప్రజలు ఎట్లా అయితే నిశ్శబ్ద విప్లవాన్ని ఇచ్చారో ఈ ప్రభుత్వం కూడా నిశ్శబ్దంగా ఈ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం పనిచేస్తా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లనే తెలంగాణ నుంచి 2,547 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అధ్యక్ష కేవలం 4 నెలల్లో మేము కేంద్ర ప్రభుత్వ జోక్యంతో కేంద్రం నుంచి ఆ డబ్బులు మనకు వచ్చే రకంగా చేసుకున్నాం అధ్యక్ష. ఇది ప్రభుత్వం సాధించినటువంటి విజయం కాదు అధ్యక్ష. 5 సంవత్సరాలలో కనీసం